నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బాపయ్య. ఈరోజు మన ఛానల్‌కి గురూజీ మహాలక్ష్మణ్ రాజు గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి ఆత్మల గురించి, మనకెప్పుడు సర్ప్రైజింగ్‌గా అనిపించే చాతబడి లాంటి వాటి గురించి, అలాగే కొన్ని భూత వైద్యాల గురించి, ఇట్లాంటి వాటన్నిటి గురించి కూడా, కొన్ని అతీంద్రియ శక్తులు అంటాం కదా మనం, వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది టాపిక్. ఎక్కడ మిస్ కావద్దు. ఓకే. నమస్తే మహాలక్ష్మణ్ రాజు గారు. నమస్కారం స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం స్వామి, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సంతోషం. ఏంటి విశేషాలు? అంతా బాగున్నాం స్వామి, దైవేక్ష, సో అమ్మవారి ఆశీస్సులు. ఎప్పటి నుంచో మిమ్మల్ని మా స్టూడియోకి రండి, ఒక్కసారి మీతో మాట్లాడాలి, అవును. మీ గురించి నేను చెప్పాలి, మీ గురించి ప్రేక్షకులకు కూడా తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మంచి ఆలోచన. ఎందుకు అడుగుతున్నాను అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నేను మళ్ళీ ప్రేక్షకులకి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనలో ఆత్మల్ని నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అవును. కానీ దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి నివృత్తి ఎలా చేసుకోవాలి అనే దాని మీద, అసలు సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకని అంటే, సరైన వైద్యం తెలిసిన వైద్యుడి దగ్గరికి వెళితేనే రోగం కూడా నయమవుతుంది. అలాగా మీలాంటి వాళ్ళు జనానికి పరిచయం అవుతేనే వాళ్ళకు కూడా ఎక్కువ ఉపయోగం. సో అందుకని అదే, మీరు నిజంగా సంపాదించుకోవాలి అనుకుంటే ఈ పాటికి ఒక 5-6 కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు మీరు, అవును. మీరు చేసిన మంచి పనులకి. కానీ నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించాను అంటే, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ ఫీల్డ్లో, ఎక్స్పెషల్లీ మీ ఫీల్డ్లో నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు లేరని కాదు, ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. సో కాబట్టి మిమ్మల్ని అందుకే పిలిపించాను. ముందు ఇంత ఎక్కువసేపు నేను మాట్లాడినందుకు మన్నించండి. సో ఇక మీరు మాట్లాడాలి. సో చెప్పండి, అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? ఈ ఫీల్డ్లోకి నేను రావటం కాదు, ఇది మా పూర్వీకులు, ఓకే, శాస్త్రవేత్తలు, మా పెద్దవారు, మా తాతలు, మా తండ్రులు దైవ నిర్ణయంలో ఎక్కువ దేవుడికి సంబంధించిన ఆచారాలను నమ్ముకుంటూ జీవనం సాగించి ఎన్నో కుటుంబాలు ఇట్లా మానసికంగా ఒత్తిడి ఉన్న వాళ్ళకి, శారీరకంగా బాధలు ఉన్న వాళ్ళకి మా వంతు సాయం చేస్తూ, ఆ దేవుడి ఆశీస్సులతో, ఆ ఉగ్ర నరసింహస్వామి, సాక్షాత్తు సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీస్సులతో ఎన్నో కుటుంబాలు చేసుకుంటూ వచ్చాం. డబ్బునే ఆశిస్తున్నట్టుగా ఉంటే మీరు అన్నట్టుగా ఏదో ఒక స్థాయిలో ఉండేవాళ్ళం. డబ్బు ముఖ్యం కాదు, మనిషి విశ్వాసం ముఖ్యం. మన దేశంకి ఎక్కడికి వెళ్తుంది, ఏది నిజం అనే దానికి కొంతమంది కొట్టుమిట్లాడుతూ ఆగమైపోతున్నారు. నమ్మాలా నమ్మొద్దు, అవును, ఒక సంశయం ఉంటుంది. అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? మన ప్రజాస్వామ్యంలో ప్రజలు అమాయకులు ఉన్నారు, తెలుగులో ఉన్నారు, ముదురులు ఉన్నారు. ఎస్, ఇలాగా ఎవరు ఏ నిర్ణయం ఏ క్షణం ఎట్ట తీసుకుంటారో తెలియదు. అవును. ఆ తీసుకునే నిర్ణయంలో తెలియని వాళ్ళని కలిస్తే వాళ్ళు ఆగమైపోయే కాడికి వస్తుంది. అదే తెలిసిన వాళ్ళని కలిస్తే సమస్యని క్లియర్ చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దైవ నిర్ణయంలో మా తాతల ముత్తాతల కాంచి మాకు ఈ వారసత్వం, వాస్తు జ్యోతిషం, గాలి, దెయ్యం, భూతం, శాతపడి దిష్టి, కొన్ని గ్రహాలు అని అంటుంటారు. కానీ మా దృష్టిలో దైవం నిజము, దుష్టశక్తి నిజం. నేడున్న కాడనే మనిషి ఉంటాడు, మనిషి ఉన్న చోటే నేడు ఉంటుంది. పుట్టడం నిజం అనేది మనం నమ్ముతున్నాం కదా, అలాగనే చనిపోయే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అది కూడా నిజం, పుట్టకతోనే మరణం ఉంటుంది. కాబట్టి మంచికి చెడుకి ఈ రెండు కుడి భుజం లాంటి, ఎడం భుజం లెఫ్ట్ రైట్, అలాంటి వాటికి మేము స్పష్టంగా మా దైవ పూజలు చేసి, అలాంటి గ్రహాలు శూన్యాలు కనిపించిన వ్యక్తులకి వాస్తవాన్ని మేము నమ్మి వాళ్ళని డబ్బుని ఎక్కువ ఆశించకుండా మాకు అంతవరకు సమర్థించుకునే అంత లక్ష్మీదేవిని తీసుకొని వాళ్ళకి బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా తాతల కాంచి వచ్చిందండి. ఇదేమో చదువుకుంటూ వచ్చిందో కాదు, లేదంటే సగం వయసు పోయిన తర్వాత నేర్చుకుంది కాదు. ఓకే, మా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే మాకు ఈ జ్ఞానం, ఈ సరస్వతి, ఈ దైవము, బాగు చేసే విధానం, గొప్ప మనసు, దేవుని ఆశీస్సులు. ఓకే. సో అయితే ఏదైనా దెబ్బ తగిలితేనే మనకి దాన్ని నేర్చుకోవాలనో, లేకపోతే మనకేదైనా అనుభవం ఎదురైతే, సో నాకే ఈ సమస్య వచ్చింది కదా, మరి అవతలి వాళ్ళకి ఈ సమస్య వస్తే నివృత్తి చేయడానికి ఎంతమంది కావాలి, ఏం కావాలి, సహాయం ఎలా చేయాలని చెప్పేసి ఒక అనుభవంతో దీనిలోకి దిగాలనిపిస్తుంది. మీకేమన్నా అలాంటి అనుభవం ఎదురైందా? లేదు స్వామి. ఓకే. ఎలా లేదంటే, ఇళ్ళకి దిగాలి అని అనుకున్న వాళ్ళకి అది మధ్యలో వస్తే వచ్చేది కాదు ఈ విద్య. అది పుట్టుకతో నుంచే. నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు నాకే చేతబడి చేశారనుకోండి, లేదా నా ఫ్యామిలీలో ఎవరికైనా చేశారు, నేనేమనుకుంటా అంటే, నేను ఈ చేతబడిని ఎదుర్కొన్నాను,
నేను నేర్చుకుంటే ఇది ఇది తీసేయడం ఎలాగో నేర్చుకుంటే చాలా మందికి ఉపయోగపడతాను కదా అని చెప్పేసి అనుకుంటాను కదా! అవును. అలాగా మీకేమన్నా అనిపించిందా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా చేశారా గతంలో ఏమైనా? గతంలో మాకు ఇంత అనుభవం తెలియక ముందు హ్మ్. మా తాతలు చెప్పంగా విన్నాం. మా నాన్నలు చెప్పంగా విన్నాం. ఓకే. మేము చూడలేదు. చెప్పంగా విన్నాం. చరిత్ర వినేదే గాని చూసేది కాదు గదా! అవును. చరిత్ర చెప్పంగా కొన్ని చెట్టు క్రియాల ద్వారా హుహు. చేతబడంటే అది మంత్రం కాదు. ఓకే. చేతబడంటే అది తాయత కాదు. చేతబడంటే బుక్స్‌లో రాసుకునే స్టడీ గాదు. ఓకే. ఆ! అదొక చెట్టు క్రియ. అడవిలో ఉండే వనమూలికలు. హ్మ్. ఈ వనమూలికలు పౌర్ణమికో, అమాసకో ఆ అడవిలో ఉండే ప్రకృతి ఆటికి ఒక పలకరింపు చేస్తుంటాయి. హ్మ్. అల్ల మంచి చెట్లు ఉన్నాయి. మనిషిని చంపే చెట్లు గూడా ఉన్నాయి. ఓహో! అలాంటి చెట్టు క్రియాలని అనమశాలులు, పురోహితులు, పెద్ద పెద్ద వాళ్ళు, పండితులు, అర్చకులు మీరన్నట్టుగా అనుమని తెలిసినవారు. అలాంటి వాళ్ళు ఆ చెట్టు క్రియను కనుక్కొని నిప్పు ఎలా పుట్టింది? ఒక రాయి నుంచి రాయి నిప్పు రాయిని పుట్టింది. రాజేస్తే పుట్టింది. రాజేస్తే పుట్టింది. ఒక మనిషి ఎలా పుట్టాడు? ఒక ఇంత కోతి రూపం నుంచి పుట్టారని మనం చెప్పుకుంటున్నాం. అవును. గ్రంథాల్లో, అవును. బుక్స్‌లో చూస్తున్నాం. అవును. అలాగా ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లమ్ అందరికి ఉంటాయి. కొన్నిటికి సొల్యూషన్ ఉంటుంది. కొన్నిటికి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉన్న వాటికి సరి చేసుకోవాలి. లేని వాటికి అనుభవంతో ముందుకెళ్ళాలి. అంతే. అయితే ఈ శాతబడి అనేది ఈ శక్తి క్రియ నుంచి వెలువడింది. ఆ శక్తి క్రియని అమావాస్యకి, పున్నానికి ఒక మనిషి మీద మనం ప్రయోగం చేయాలి. ఎలా చేయాలి? అనే దానికి ఈ శక్తి క్రియ అమాస వచ్చినప్పుడు వాడి విధిరాత వాని గడియ బాగలేనప్పుడు అంటే ఒక మనిషికి అన్ని గడియలు అమృత గడియలు ఉండవు. కొన్ని ఇసుక గడియలు కూడా ఉంటాయి. అవి మనకు తెలియదు. హ్మ్. అలాంటి సమయాల్లో కూడా మనం ప్రయాణం చేస్తుంటాం. శుభకార్యాలని, గృహ ప్రదేశాలని, బతుకు తెరువు కోసమని ప్రయాణం చేస్తుంటాం. ఆ సమయంలో మన విధానం తెలుసుకొని తను చెడిపోవాలి. హ్మ్. తను ఆగమైపోవాలి. బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు, చెడిపోతుంటే నవ్వేవాళ్ళు. ఈర్ష్యపడేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆ క్షణం, ఆ ఆచారం నుంచే ఎనకట గత 150, 200 సంవత్సరాల నుంచి ఓహ్! ఈ యొక్క శక్తి క్రియల ద్వారా మనిషి దాటిపోయే ముందు వాని గడియ బాగలేనప్పుడు ఆడ పడేస్తే అలా దాటి ఎళ్ళేటప్పుడు కొంతమందికి తాకుతుంది. ఓకే. కొంతమందికి తాకదు. ఓకే. తాకిన వారికి మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి తనకు తానుగా మానసికంగా కోల్పోయి ఏదో ఉన్న లోకాన్ని వదిలేసి ఏరే లోకాన్ని ఎతులాడుకుంటూ ఆ చెట్టు ప్రళయం అనేది దాని పావంతో తను మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాడు. ఓకే. అది చేతబడి. దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలని వాడు మనసులో అనిపిస్తే దాన్ని ఏ విధంగా చెట్టుకి ఉంటది కదా సపోర్ట్. అవును. ఇప్పుడు ఒక మనిషికి ఒక మనిషికి సపోర్ట్. కుడి చేతికి ఎడమ చేతి సపోర్ట్. అట్లా ఆ చెట్టుకి ఇంకొక చెట్టు సపోర్ట్ అనేది మంచి కోసం. స్వామి అయితే నేను ఖచ్చితంగా ఈ చేతబడి గురించి, వీటి గురించి నేను మరో క్వెషన్ అడుగుతాను. ఇక్కడ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇది ఏంటంటే నేను ఇందాక కూడా అన్నాను. మీరు సంపాదించుకోదలుచుకుంటే బోలెడంత అవును. సంపాదించుకునేవాళ్ళు అని స్వామి. చెప్పేసి. అవును. ఎందుకన్నానంటే మీరు ఎంతమందికి హెల్ప్ చేశారు వీటికి అవును. సంబంధించి ఈ అవును. క్షుద్ర పూజలు కావచ్చు, ఓకే. ఆత్మలు కావచ్చు, ఓకే. చేతబడి కావచ్చు, ఓకే. రకరకాలుగా అవును. సంబంధించి. ఎంతమందికి హెల్ప్ చేశారనేది నాకు తెలుసు పర్సనల్‌గా. అవును. సో, మీరు ఎంతమందికి హెల్ప్ చేసుంటారు? ఏంటి అనేది నాకు ఒక్కసారి చెప్పండి? ఓకే. నాకు అనుభవం 28 సంవత్సరాల నుంచి ఆ! నేను గాలి, దిష్టి, ఈ గ్రహాలు ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయండి. అవును. 9 అంటారు. అవును. ఈ 9 నవగ్రహాలు బుధుడు, గురుడు, శుక్రుడు, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు, శని. ఆ! ఈ 9 నవగ్రహాలు, 18 పంచభూతాలు, శక్తిపీఠాలు ఇవన్నీ కలుపుకొని ఒక దైవ నిర్ణయం. అసలుకి దైవ నిర్ణయం అనేది మన సృష్టి ధర్మంలో 5% ఉంది. దుష్టశక్తి 95% ఉంది. హ్మ్. అది చెడు ప్రళయం. ఓకే. మనం బాగుపడమా అనేది తర్వాత విషయం. కానీ ఎదురువాడు పక్కా చెడిపోవాలి అని అనుకునేదే దుష్టశక్తి ప్రళయం. మన మైండ్‌లో నుంచి పుట్టేదే దుష్టశక్తి. అలాంటి వాళ్ళకి హెల్త్ బాలేని వాళ్ళకి, పుత్ర సంతానం లేని వారికి, ఓహ్! భార్యాభర్తలకి ఐకమత్యం లేని వాళ్ళకి, సఖ్యత లేనివాడు. సఖ్యతగా లేని వాళ్ళకి, మరి కళ్యాణం కాకుండా ఏజ్ బారైన వాళ్ళకి, మరి స్టడీలో ప్రతి ఒక్కదానికి గూడా ఫెయిల్ అవ్వటం, వాళ్ళకి మానసికంగా ఒత్తిడి అవ్వటం, హ్మ్. ఇంకా చెడు ఆలోచనలు కలిగి ఉండటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, నడిసే నడుగుబడులు అన్నీ ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇంకా రకరకాలుగా వాళ్ళ ఇబ్బందికి గురవ్వటం. ఇలాంటి వాటిలలో 28 సంవత్సరాలు నాకు సర్వీస్‌లో, నా దైవ నిర్ణయంలో, నా ఆచార ధర్మంలో ఎంతోమందికి నేను చేశాను. దేవుడి దయ వల్ల అందరూ సల్లగా ఉన్నారు. మహాలక్ష్మణ్ రాజు గారు నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే, మీరు కేవలం ఈ ఆత్మలకి సంబంధించి నివృత్తి చేయటమో, లేకపోతే చేతబడికి సంబంధించి నివృత్తి చేయడమో ఇలాగే అనుకున్నాను కానీ,
పెళ్ళిళ్ళు కాని వారికి, లేకపోతే భార్యాభర్తలకి సఖ్యత లేని వాళ్ళకి, అవును. ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళకి, యాక్సిడెంట్‌లకి సంబంధించిన వాటికి కూడా నివృత్తి చేస్తున్నారు అనని అవును. జెప్పేసంటే, అవును. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే. మీరు ఇంతమందికి హెల్ప్ చేశారా అని జెప్పేసి. అంటే నేను ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే కొన్ని వందల మందికో, లేకపోతే కొన్ని వేల మందికో ఈ ఆత్మలకి సంబంధించి, వీటికి సంబంధించే పూజలు చేస్తుంటారు అని జెప్పేసి అనుకున్నాను. అవును. కానీ ఈ రకంగా గూడా మీరు హెల్ప్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. అవును. సో, నిజంగా అది చాలా ఆశ్చర్యంగా అనిపించేమంటే. ఓకే. ఓకే. అయితే నాకొక మాట చెప్పండి. అసలు ఈ ఆత్మలు ఉన్నాయి అనని జెప్పేసి నమ్మాలా? లేవనని జెప్పేసి నమ్మాలా? చాలా ఓకే. మంది అంటే ఓకే. నా నా క్వెషన్ కాదిది. అవును. నా ప్రశ్న కాదు. నాకున్న సందేహం కాదు. సమాజంలో కొంతమందుంటారు. కొంత మొండిగా వాదిస్తూ ఉంటారు. అవును. వాళ్ళ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఓకే. ఉన్నాయనుకోవాలా? లేవనుకోవాలా? ఓకే. ఓకే. ఆత్మ అసలు ఉందా? లేదా? ఆత్మ ఉంటే ఎలా పనిచేస్తుంది? అది నిజమా? అబద్ధమా? అనేది మీకు తెలియాలి. మీరు అడిగిన యెస్. క్వెషన్ చాలా మంచిదండి. ఆత్మ అనేది శరీరానికి సంబంధించింది కాదు. మన జీవానికి సంబంధించింది. అంటే ఊపిరి, జీవం. అవును. మన జీవం మనం పుట్టి నుంచి ఎదుగుతా ఉంటే మన అవయవాలు ఎదుగుతుంటాయి. మన ఆలోచనలు ఎదుగుతుంటాయి. మన ఇష్టాలు, మన ప్రేమలు, ఆప్యాయతలు ఎలా బ్రతకాలి? మన గోల్ ఏంటి? మన అభిప్రాయం ఏంటి? అనేది ఒక ఇంట్రెస్ట్ అయిన మన ఏ లైఫ్‌ని మనం ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆత్మకు సంబంధించింది అది. అవును. శరీరానికి సంబంధించింది వ్యామోహము, కామము, ఆహారం ఆహ్, అవి వ్యామోహానికి సంబంధించినవి. అవును. అవి మనతోని రావు. మన కోరికలు, మన సంపాదన, మన స్నేహం, మన ఆప్యాయత, మన మంచితనం ఇవి మన వెంట వస్తాయి. అవిటికి సంబంధించింది ఆత్మ. ఈ ఆత్మకి కొన్ని కొన్ని తృప్తి పడని ఎడలో కొంతమంది ఏజ్‌లో భార్య చనిపోయిన వాళ్ళుంటారు. ఆ! కొంతమంది యూత్‌లో చనిపోయిన వాళ్ళుంటారు. చిన్న వయసులోనే. చిన్న వయసులోనే చనిపోయిన వాళ్ళుంటారు. అవును. చిన్న వయసులో చనిపోయిన వారికి అనుభవం తెలియదు. అలాంటప్పుడు అవి ఆత్మ అవుతాయి అనేది అబద్ధం. హ్మ్. ఏజ్ బారిన వాళ్ళు చనిపోయిన ఉంటారు. అల్లా కొన్ని మొండి జీవులుంటాయి. హుహు. అంటే చనిపోయే ముందు కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు బతికితే బాగుంటుంది. ఓకే. ఇంకొక 10 సంవత్సరాలు బతికితే బాగుంటుంది. ఇంకో కోరిక ఉంది నాకు అది తీర్చాలి. ఇంకో గట్టి కోరిక ఉంది. అమ్మాయి పెళ్లి చేయాలి. మనవరాలను చూడాలి. లేదా ఒక భవనం కట్టాలి. లేదా ఇతర రాష్ట్రం వెళ్ళాలి. అని ఒక సాధారణమైన చిన్న చిన్న కోరికలు కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోలేరు. అవును. చెప్పుకున్న వారిలలో ఫ్రీ అయితారు. ఆత్మ వేధించదు. హ్మ్. అంటే మన శరీరాన్ని నుంచి ఆత్మ విడిపోయినప్పుడు అది వేధించదు. కొన్ని కొన్ని కోరికలు చెప్పకుండా దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకున్న వారికి అనుకోకుండా చనిపోతారు. అది మరణం ఏ విధంగానూ వస్తది. మృత్యువు అనేది అది సాధారణం. అది అందరికి సాధ్యం అది. తప్పదు. తప్పదు. అది ఎవరికైనా వస్తుంటది. ఆ! కానీ అది ఎలా వస్తుందనేది కొంతమందికి తెలియదు. హ్మ్. అలా వచ్చినప్పుడు ఆత్మ వేధిస్తూ ఆ గృహం చుట్టూ, వారి వారి బంధువుల చుట్టూ, కావాల్సిన వాళ్ళ చుట్టూ కొన్ని కొన్ని వింతలు చేస్తుంటది. ఓకే. అది ఆత్మ. ఆత్మ అంటే ఎట్లుంటుంది? అది ఒక చెట్లో ఉంటుందా? అది గుట్టలో ఉంటుందా? దేవుడి రూపంలో ఉంటుందా? లేదా చనిపోయిన వాళ్ళ ఫోటోలో ఉంటుందా? అది కాదు. గాలిలో ఉంటుంది. ఓకే. అది గాలి మనకు తెలియకుండా అది మనం తాగుతున్నప్పుడు మన సైన్సు, మన మైండు ఒక విధానంగా ఆ 5 నిమిషాలు పవర్‌ని పట్టుకుంటే మన బాడీ ఎలా చేంజ్ అవుద్ది, ఎలా బ్రేక్ అవుద్ది. అవును. అలా అనిపిస్తది. హ్మ్. అనిపించినప్పుడు తను డిస్టర్బ్ అవుతుంటాడు. ఏంటిది ఎంతవరకు కరెక్టు అనే దానికి కొంతమంది వైద్యుల దగ్గరికెళ్ళటం, కొంతమంది తెలిసిన శాస్త్రికుల దగ్గరికెళ్ళటం. ఎవరు నమ్మని ఏదో అన్నారు ఇందాక నాస్తికులు. అవును. నాస్తికులు. అవును. నాస్తికులు. ఆ! అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళటం. వెళ్ళి మొండిగా కొంతమంది వాదిస్తుంటారు. కొంతమంది చేతులెత్తి దండం పెడతారు. అవును. ఇదంతా నమ్మిన వారికి, ఆత్మవిశ్వాసం కలిగిన వారికి, మనం కరెక్టు అని అనుకున్న వాళ్ళకి ఆత్మ, దైవం సమానమే. ఓకే. ఉన్నమాట వాస్తవం. హ్మ్. వాదించి వేధించే వాళ్ళకి మేధావులు, మొండివాళ్ళు. వాళ్ళ మౌనం చాలా ప్రమాదకరమైనది. ఓకే. వాళ్ళు మాట్లాడితేనే అర్థం దొరుకుతుంది. లేదా దేనికో దానికి చెడుకు దారి తీస్తుంది. తెలివిగల వాళ్ళు మాట్లాడాలి. ప్రయత్నం చేయాలి. మౌనం పనికిరాదు. మౌనం మహాప్రమాదం. ఓకే. వెదురు ఈత చేపకే ఉపయోగపడుతుంది. మనిషికి ఉపయోగపడదు. హ్మ్. అలాంటి ఈతని మనిషి వేదొద్దు. ఏది నిజమో, ఏది అబద్ధమో, సత్యం, ధర్మం అనేది 2 నిజాలు. దాన్ని కనిపెట్టుకొని నడుచుకుంటే సరిపోద్ది. గురూజీ అయితే ప్రస్తుతం సమాజంలో చూసుకుంటే మనకి అవును. చాలామంది ఇలాగా మంత్రం తెలుసు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఆత్మల్ని తీసేస్తాం అది చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఓకే. అసలు వాళ్ళల్లో ఎంతవరకి కరెక్టు? ఈ పర్సన్ ఇది చేయగలుగుతాడా? ఇలా చేయగలుగుతాడా? మంచి చేయగలుగుతాడా? అని చెప్పేసి ఎలా గుర్తించాలి? చాలామంది ఏంటంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుంటారు. మరి చేతబడి ఉన్నా లేకపోయినా మీకు చేతబడి చేశారు ఎవరో అని చెప్పేసి ఏదో పూజలు చేసేసి డబ్బులు వసూలు చేసుకుంటారు గట్టిగా. అవును. సో, ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? ఇలాంటి వాటిని కొంతమంది ఏదో మీరు పెద్దలు అంటుంటారు మన శాస్త్రికులు. జంధ్యం వేసినోడు బ్రాహ్మడు గాదు. కొట్టు పెట్టినోడు కోంటోడు గాదు. హ్మ్. కత్తి పెట్టి తాడెక్కిన ప్రతి ఒక్కరు గౌడ్స్ గాదని.
వాస్తవం చెప్పాలంటే నిజ నిజాలు తెలుసుకొని చేపించుకునే వృత్తిలో శేష వృత్తులు చాలా ఉన్నాయి. కాశీ వస్త్రం వేసి కొంతమంది నేను సాధుని అని చెప్పేవాళ్ళు కూటి కోసం బతికే వాళ్ళు ఉన్నారు. అదే కాశీ వస్త్రం నమ్ముకొని తాతలు తండ్రులు గాంచి వాళ్ళ వారసత్వం గాంచి చేసుకుని జీవనం సాగించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాటిల్లో చాలామంది రూపాయి విషయంలో చాలా తక్కువగా ఉన్నారు. నిజాన్ని నమ్ముకొని నీతిని నమ్ముకున్న వాళ్ళు కాశీ వస్త్రం వేసుకొని కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎంతవరకు వస్తే అంతవరకు తన్నుకొని అవతల పడే స్వాములు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళే రూపాయల విషయంలో ఎక్కువగా ఉన్నారు. కానీ వాళ్ళని గుర్తించడం ఎలా? అవును, ఇదే మెయిన్ సమస్య అయిపోయింది. ఓకే, వాళ్ళని గుర్తించడం ఎలా? అది గుర్తించడం అనేది విధానం, ఒక విధానం. మన ఒంట్లో ఒక సమస్య ఉంది, అది మెడిసిన్ ద్వారా క్లియర్ అవ్వద్దు అనుకుంటే అయ్యగారులు కానీ, బ్రాహ్మణులు కానీ, సిద్ధాంతులు కానీ, దేవుళ్ళు కానీ, ఇలాంటి జ్యోతిషులు కానీ, బాగు చేసే వ్యక్తులు కానీ అవసరం లేదు. అది ఓకే. మెడిసిన్ ద్వారా క్లియర్ అయిపోద్ది. మెడిసిన్ ద్వారా క్లియర్ అవ్వలేదు హెల్త్ అని అనుకుంటే దానికి మరో సమస్య ఉన్నట్టే. అంటే బయట సమస్య, ఒత్తిడి సమస్య, మానసిక సమస్య ఉన్నట్టు. అది మెడిసిన్కి నువ్వు ఎంత మెడిసిన్ తీసుకున్నా అది సెట్ అవ్వదు. అంటే పుండు ఒక చోట ఉంటే మందు మరో చోట పెట్టినట్టు అవుద్ది. అవును, పుండు ఉన్న చోటే మందు పెట్టాలి, అప్పుడు ఆ అంతే. పుండు మానిపోద్ది. మరి పుండు ఒక చోట ఉండి మందు ఒక్కడ పెడితే ఏమైందంటే దానికి Weakness. అర్థం ఉండదు, అవును. అది వ్యర్థం అవుతుంది. కాబట్టి సాధులల్లో, శాస్త్రికులల్లో మహానుభావులు, పీఠాధిపతులు, అధిపతులు, అర్చకులు, విధాన వ్యక్తులు జరిగిన గతం అంటే మనకు తెలుసు. జరగబోయే గతాన్ని కూడా ఫలాని రోజున ఫలాని పండగ, ఫలాని రోజున ఫలానా తిథి, ఫలానా వ్యక్తి రోజు, ఆ రోజు ఒక వారం, ఇలాంటివన్నీ అనమశాస్త్రికులు విధానంతో ముందు జరగబోయేదానికి కూడా ఈ క్షణం పంచాంగ శాస్త్ర విధానాన్ని చూసి చెప్పగలుగుతున్నారు. అంటే అనుభవం, శాస్త్రంలో విధానం అంటే అది ఒక పద్ధతి. అసలు నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే విధానాల్లో చెప్పే విధానం. వాడు మాయ చేసేది, మంత్రిచ్చేది, మాటలను బట్టి, వాడు శాస్త్రాలను బట్టి అలా మోసపోయిన చాలామంది ఉన్నారు. మళ్ళీ నమ్ముతారా స్వామి? నమ్మరు కదా. మళ్ళీ నమ్మరు, అవకాశం అవును. లేదు, తన దగ్గరికి మళ్ళీ రారు. రారు. అదే నమ్మకంతో తను బాగు చేసిన విషయాల్లో సెట్ అయితే తన బంధువులు, తన మిత్రులు, తన స్నేహితులు ఎంతోమందికి కూడా తన ఆదర్శంగా నిలబడి తన పరిచయం చేసి ఎన్నో విధాలుగా బాగు చేసుకుని ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. అది నమ్మకం. ఇలా కొత్త వాళ్ళని నమ్మటం లేదా తెలిసిన వాళ్ళని నమ్మటం. కొత్త వాళ్ళకంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ శాతం కూడా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏది చెప్పినా నమ్ముతున్నారు, నా ఫ్యామిలీకి సంబంధించినంత వాళ్ళు, నాలాగా అంతా వాళ్ళు నా కుటుంబం అనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మోసం చేసే వాళ్ళు ఉంటారు. అవును. కాబట్టి చేసే విధానం బాగుండాలి. దైవశక్తికి, దుష్టశక్తికి, దైవశక్తికి మంత్రాలు 100%, అంటే 108 శరణనామాలు ఉంటాయి. మంత్ర దోషణాలు 12 రాసులు, 24 నక్షత్రాలు, 9 గ్రహాలు, నవగ్రహాలు, 5 పంచభూతాలు, 18 శక్తిపీఠాలు, ఇవన్నీ దైవ నిర్ణయం. దుష్టశక్తి నిర్ణయం అనేది బాగు చేసే లక్షణం, అది బాగుపడే లక్షణం. ఒక మనిషికి నమ్మకం అనేది బాగు చేసే విధానం బట్టి, చేసే శాస్త్రం బట్టి, తీసుకునే డబ్బులను బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఒక మనిషిని నమ్మాలన్నా నమ్మకూడదా అనేది అప్పుడు ఆ క్షణమే డిసైడ్ చేసుకోవాలి, అంతే. అలా తీసుకోకపోతే మోసపోతారు. ఓకే. సో అయితే కేవలం మనం వీళ్ళనే నిందించాలని కూడా లేదు. ఈ చేతబడి చేసేవాళ్ళ, తీసేవాళ్ళ, లేకపోతే ఆత్మల్ని వదిలించేవాళ్ళ, వీళ్ళని మాత్రమే నిందించాలని కూడా లేదు. సామాన్య ప్రజల్లో కూడా కొంతమంది నాటకాలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఏమి జరగకపోయినా పని ఎగ్గొట్టడానికో, లేకపోతే ఆఫీస్కి వెళ్లకుండా పడుకోవడానికో, పొలం వెళ్లకుండా రెస్ట్ తీసుకోవడానికో, నాకు దయ్యం పట్టిందనో, నాకు చేతబడి చేశారనో వింత వింతగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎలా గుర్తుపట్టొచ్చు? అసలు వాళ్ళని చూస్తే వాళ్ళలో ఆత్మ ఉందా లేదా అనేది అర్థమైపోతుందా మీలాంటి వాళ్ళకి? తెలిసిపోద్ది స్వామి. ఎలా? అది ఎలా అంటే నిజంగా ఆత్మ బట్టి వేధిస్తూ, తను మెంటల్గా డిస్టర్బ్ అవుతూ, తన ఫ్యామిలీని సఫర్ చేస్తూ ఆగమైపోతున్న ఒక వ్యక్తి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏజ్ ఎంతైనా ఉండవచ్చు, అలాంటి వ్యక్తిని గుర్తించడం అనేది చాలా సింపుల్. వైద్యుడికి, నిజమైన వ్యక్తికి, నిజమైన వైద్యం చేసే వ్యక్తి, నిజంగా పూజ చేసే వ్యక్తికి అది 100% ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. అవును. అసలు వాడికి రాని వాడిని పట్టుకొచ్చి ఇతనికి ఏం జరుగుతుంది చెప్పండి అంటే ఏం చెబుతాడు? కేవలం రాని వాడు వచ్చి చెబుతున్నాడంటే వాడు డబ్బుల కోసం. అవును. అలాంటప్పుడు తనకు తెలియదు. నిజం అనేది కొంతమంది ఇట్లా శాస్త్రాలు చేస్తుంటారు. ఈ శాస్త్రలో ఒళ్ళు బద్ధకం శాస్త్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళు? నేను చాలా మందిని చూశాను. మీరేం ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి? నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చానంటే, మనం అంతరం వేసినా సెట్ అవ్వట్లేదు, అవును, మెడిసిన్ తీసుకున్నా సెట్ అవ్వట్లేదు, అవును, ఇంకా ఎక్కువ అవుతున్నారు. అంటే సోమరపోతుతనం. అవును. సోమరపోతు. తల్లి చెప్పినట్టు వినరు, తండ్రి చెప్పినట్టు వినరు, బంధువులు చెప్పినట్టు వినరు,
ఏజ్ మీద ఉన్న అనవసరంగా సినిమాలని, బయట ఫ్రెండ్స్ అని, పార్టీలని, మందని దానికి అలవాటు పడ్డ వాళ్ళు మంచి మార్గం నడుచుకోవాలంటే నడవలేరు. దీని నుంచి మనం ఎట్ట బయటపడాలి అనుకుంటే ఇదొక నటన చేసి పెద్దవాళ్ళు మేమంటే చాలా ప్రేమ కాబట్టి పెద్దవాళ్ళు మేము ఏది చేసినా వాళ్ళు భయపడిపోతారు, మాకు సేఫ్టీని ఇస్తారు, ఇంకా మాకు ఇంకా ఎక్కువ శ్వాసను ఇస్తారు, నేను ఏది చేసినా చేయొచ్చు, ఏది చేసినా చెల్లుద్ది అనుకున్న వాడికి ఏ మందులు కానీ ఏ వైద్యం చేసినా ఏ పూజ చేసినా వాడికి సెట్ అవ్వదు. వానికి ట్రీట్మెంట్ అనేది సరైన వాళ్ళు కన్నవారు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తీసుకుంటేనే దానికి ఈ కాలంలో కూడా మన ఏమంటారు కౌన్సిలింగ్ సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఉంటాయి. ఇక్కడ పెట్టే డబ్బులు అక్కడ పెట్టే డబ్బులు అక్కడనే పెట్టినట్టుగా ఉంటే ఒక 3 నెలలు కానీ ఒక 4 నెలలు కానీ ఒక 5 నెలలు కానీ వాని మెంటల్గా డిస్టర్బ్ అయ్యి వానికి సైకాలజీ అనే ఒక అక్షరాలు ఎలా ఫ్యూచర్ ముందుకు ఎలా పోవాలి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు చేస్తే నువ్వే మోసపోతున్నావా లేకపోతే ఇంకెవరైనా మోసం చేస్తున్నావా, ఎవరికి ఉపయోగం ఉంది, నీ ఫ్యూచర్ పాడవుతుందని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఎక్స్చేంజ్ చేసి వానికి లైఫ్ని ఇస్తారు. ఓకే, ఇలా అంటే దెయ్యాలు భూతాలు ఉన్న వాళ్ళని కూడా మనం గుర్తించవచ్చు. ఇలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సోమరపోతులు తినటం కోసం అలవాటు పడి తాగడం కోసం అలవాటు పడ్డ వాళ్ళు ఎట్లా గుర్తించి ఈ విధానం కూడా నేను చాలా మందికి ట్రీట్మెంట్ ఇప్పించా. ఓకే ఓకే, చాలా మంది కూడా గాలి దెయ్యం భూతం ఉన్న వాళ్ళకి కూడా మామూలుగా దుష్ట శక్తులు వ్యాపించిన వాళ్ళకి కూడా నేను బాగు చేసి సెట్ చేశాను. మామూలుగా ఈ చేతబడి చేయటం లేకపోతే బాణామతి, చిల్లంగి ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా. అసలు ఈ చేతబడి చేయటం ఎలాగ చేస్తారు అసలు? అంటే సినిమాల్లో చూపిస్తారు చూసారా, మట్టి తొక్కగానే ఆ మట్టి తీసుకొని వెళ్ళు, లేకపోతే జుట్టు దొరికిందనో లేకపోతే చీరో లేకపోతే షర్ట్ దొరికిందని చెప్పి తీసుకువెళ్ళి దాన్ని ఒక బొమ్మకు చుట్టేసి అంతా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు మన సినిమాల్లో. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందా లేకపోతే ఆ ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా? లేదండి, సినిమాల్లో చూపించేది మనం ఊహించుకుంది. ఓకే, చేతబడి అంటే ఏ స్టేజ్లో ఉంటుందా, ఏ రేంజ్లో ఉంటుందా, అందుకని ఎలా జరుగుతుందా అనేది ఒక ఊహ కళ. ఓకే, రచయితలో దాన్ని ఊహించి ఈ విధానంగా సినిమాల్లో పెట్టడం అనేది అది ఒక జనరల్. అది కేవలం కల్పితమైన పాత్ర మాత్రమే. అది వాస్తవానికి చేతబడి అనేది చేసే విధానం మట్టి ఇవనేది మన తాతల ముత్తాతల నుంచి కూడా వస్తున్న పదం. ఏదో నిన్న మొన్న జరిగింది కాదు. ఏది కాలు కింద మట్టి, స్థలంలో మట్టి, తన వెంట్రులు హెయిర్, మరి కాలు గోర్లు కానీ ఇంకా వారి వస్త్రాలు లేదా వారి వస్త్రాలకు సంబంధించిన దారాలు ఇలా తీసుకెళ్ళి వారికి చెడు గడియలు కలిగిన సమయంలో అమాస కానీ పౌర్ణమి కానీ ఆదివారం కానీ గురువారం కానీ ఇట్లా ఏదో ఒక రోజు ఒక మనిషికి ఒక బ్యాడ్ ఉంటుంది. అలాంటి గడియలో కొంతమంది ఈ చెడు ప్రభావాలు చేస్తుంటారు. వాస్తవానికి కొబ్బరికాయలు కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం ఇట్లా చేస్తుంటారు. అలా చేస్తేనే శాతబడి అవుద్ది అనుకునేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఓకే, శాతబడి అనేది ఆత్మ కంటి చూపు, నోటి సరస్వతి, దైవ మంత్రము బయటకు వస్తుంది. దేవుడు వినాలి, భక్తుడు వినాలి, బయటకు వచ్చేది దైవ మంత్రం. ఇది దుష్టశక్తి మంత్రం అనేది ఒక చేయదలుచుకున్నవాడు అది ఆత్మకి శుద్ధిపడి ఉంటుంది కాబట్టి అది కంఠంలోనే నుంచి శబ్దం లేకుండా వస్తుంది శాతబడి విధానం. ఓకే, ఒక మనిషిని చూసి మనం మాట్లాడే విధానం వేరు, చూసి మనసులు అనుకునే విధానం వేరు. శాతబడి అంటే కోళ్ళు కోయటం, కొబ్బరి కొట్టడం, అది ఆదివారం ఇవన్నీ చూపిస్తారు. కర్రికోడి, వస్త్రాలు ఇవన్నీ అట్రాక్షన్, ఓన్లీ హైలైట్ చేయడం కోసం, భయపడటం కోసం, అట్రాక్షన్. అసలు శాతబడి అనేది అంటే ఒక మనిషిని కంటి చూపుతో, నోటి మాటతో, బాడీ లాంగ్వేజ్తో బ్రేక్ చేయొచ్చు, కట్టడి చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకునే సైన్స్ ఉంది. అవును, ఆ సైన్స్ కూడా కేవలం చెట్టు క్రియ నుంచే, అడవిలో వనమూలిక నుంచే ఆ సైన్స్ వేరుపడింది. ఓకే, మన బాడీ స్టిఫ్గా ఉండాలి, మన హెల్త్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆకుకూరలు, కూరగాయలు. ఈ మాంసాహారాన్ని 100% పక్కకు పెడితే ఎన్నాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఎలా బతికారంటే ఆకుకూరలు తిని బతికారు. ఈ కాలంలో అంతా మాంసాహారంతో 50 ఏళ్ళకి వచ్చేసినాం. అవును, కాబట్టి చేతబడి అనే విధానం ఉంది కానీ అది ఈ విధానంగా సైన్స్ ద్వారా అది ఒక వ్యక్తిని కట్టడి చేయబడుతుంది. అంతేగాని ఇది సినిమాల్లో చూపించే విధానం అయితే అది కరెక్ట్. అయితే సినిమాల్లో చూపించినట్టు దయ్యాలు కూడా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని జుట్టెరు పోసుకుని ఉంటాయి, ఇవంతా కూడా ట్రాష్ అంటారు. అయితే దయ్యానికి ఆత్మకి శరీరం ఉంటే మల్లెపూలు అవుతాయి, దానికి శరీరం లేనప్పుడు మల్లెపూలు ఎందుకు అవుతాయి స్వామి? అదే నేను అంటున్నా. అంటే ఇదంతా కూడా కేవలం జనాన్ని ఒక తప్పుదో పట్టించడానికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, అంతే. సో అయితే ఇంకొక మాట చెప్పండి నాకు ఇక్కడ, ఈ చేతబడి చేయటం లేకపోతే చిల్లంగి, బాణామతి ఇవి ఉంటాయి కదా, వీటిల్లో కూడా స్టేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు క్యాన్సర్ రోగం తీసుకున్నారనుకోండి,
క్యాన్సర్ ఇంకా ముదరలేదు, ఇప్పుడే అటాక్ అయింది, ఇప్పుడే అవును. రోగం వచ్చింది, క్యాన్సర్ రోగం, లేకపోతే బాగా ముదిరిపోయింది, ఇక మనం దీన్ని నయం చేయలేము, ఆ మనిషిని కాపాడలేము అని చెప్పి డాక్టర్ నిర్ణయిస్తాడు. అవును. అలాగా మీరు కూడా ఒక మనిషిని చూడగానే అవును. ఇతడికి ఈ చేతబడి జరిగి కొద్ది రోజులే అవుతుంది, దీన్ని నయం చేయొచ్చు, లేదు బాగా చాలా రోజులు అయిపోయింది, అసలు మనం దీన్ని నయం చేయలేము, ఇలాంటివి ఏమన్నా మీరు ఐడెంటిఫై చేస్తారా, ఉంటాయి గుర్తిస్తారా? స్వామి, స్టేజ్ ఉంటుంది. ఉంటుందా ఆ స్టేజ్ దీంట్లో ఉంటుంది. కూడా? ఉంటుంది స్వామి. ఓ తాడెక్కడు ఉంటే తలదన్నేవాడు ఉన్నట్టు అవును. ఇలా క్యాన్సర్ అనేది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు తీసుకునే కోర్సును బట్టి ఒక డాక్టర్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇలా గుండెని తీసి గుండె వేసే స్టేజ్లో ఉన్నాం మనం. అవును. మనిషి గుండెని మనిషికి వేయటం కాకుండా జంతువుల గుండెలో కూడా వేసి కొన్ని గంటలు కొన్ని ప్రయోగాలు సంవత్సరాలు కూడా చేశారు. బతికించి అవును. ప్రయోగాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా చూస్తూనే ఉన్నాం, బయట దేశాలు కూడా. అది ఒక స్టడీ గొప్పతనం అది. ఓకే, ఈ క్యాన్సర్ స్టేజ్ అనేది డాక్టర్ తెలుస్తుంది. అవును. ఆయన చేతిలో ఉన్నంత వరకే ఆయన ప్రయత్నం చేస్తారు. అవును. ఆ స్టేజ్ కూడా దాటినట్టుగా ఉంటే ఏ డాక్టర్ కాదు, ఇంకెంత పెద్ద డాక్టర్ అయినా సరే తీసుకోలేరు ఆ అవును. కేసుని. అవును. అవును. మా విషయాలలో కూడా ఈ ఆత్మలు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తనకి ఏదో గాలి సోకినట్టు దిష్టి ప్రళయం కూడా ఎక్కువ ఉంటుంది స్వామి. మ్హూ. ఈ దిష్టి అనేది కన్ను దిష్టి, అవును. నరదిష్టి. నరదిష్టి, కన్ను దిష్టి. మ్మ్. నరుళ్ళు మనల్ని చూసి వారవక నరదిష్టి వల్ల కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటారు. మ్హూ. ఆ డిస్టర్బ్ అయ్యి ఏమవుతుంటారు, వాళ్ళ సొంత పనులు మానేసి నాకు ఇంకెవరో చేశారు అంటే దిష్టి అని వాళ్ళకి తెలియదు కదా, ఇంకేదో ఉంది అనుకొని వాళ్ళు భయపడుతూ భయాందోళనకు గురవుతుంటారు. అవును. అలా గురవుతున్నప్పుడు మన స్టేజ్లో ఉన్నంత స్థాయిలో మన కాడికి వస్తే అది నిజమైన దైవంతో మనం పూజ చేసి, పూజ అంటే దైవ పూజ చేస్తాం. అవును. అవును. దైవ పూజ కాళికామాతకు కానీ, లక్ష్మీదేవికి కానీ, కనదుర్మ తల్లికి కానీ, నరసింహస్వామికి కానీ, ఏ భక్తిని దేవుణ్ణి మనం ఎంచుకుంటామో ఫస్ట్ నుంచి మనం ఏ దేవుడికి మనం బానిసగా పూజ చేసుకొని నాకు ఇలా బాగుండాలి అని చెప్పి ఏ దేవుడికి మనం కట్టుబడి ఉంటామో ఆ దేవుడికి పూజ చేసుకొని వారికి మంచి జరిగేలా మన చేతుకుండా ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు, ఓకే. అది గడ్డిపోస అవ్వచ్చు, పొయ్యిలో బూడిద అవ్వచ్చు, సాధారణమైన బొట్టు అవ్వచ్చు, మ్. అది తాయత అవ్వచ్చు, అంతరం అవ్వచ్చు, ఏదైనా ఏది సరే. ఇచ్చినా అది మన చేతుకుంటే అవును. ఇచ్చేవాడు మంచోడైతే ఏ వస్తువైనా సెట్ అవుద్ది. అవును. ఇచ్చేవాడు ఆత్మవిశ్వాసం, దైవ నిర్ణయం కరెక్ట్ తీసుకొని అతనిలో ఇతను బాగుండాలనే కోరిక కలిగిన వాడైతే ఏది ఇచ్చినా ఆ వ్యక్తి ఆటోమేటిక్గా గంటలలో, నిమిషాలలో, రోజులలో ఆ స్టేజ్ మన చేతులు ఉన్నంత వరకు అవును. ఇది ఇస్తే సెట్ అవుద్ది. దీంట్లో కూడా స్టేజ్ దాటిపోతే మీరేం ఇది చేయాలి? స్టేజ్ దాటిపోయింది అనుకోండి, మృత్యు రమ్మన్నట్టే దానికి అర్థం. ఓ మృత్యు కొనుక్కుని వచ్చున్నట్టే. ఇక ఇప్పుడు అయిపోయింది. తాగిపోతూ క్వార్టర్ దాగి ఏదో మందు దాగి ఉంటారు కదా, ఒక 19 దాకా క్వార్టర్ దాగి వెళ్ళేవాడికి సేఫ్టీకి వెళ్ళగలుగుతాడు ఇంటికి వెహికల్ మీద. అవును. అదే ఫుల్ బాటిల్ తీసుకుంటే సేఫ్టీకి వెళ్ళలేడు కదా, తెలీదు. అది మృత్యు కొనుకొచ్చుకున్నట్టే, తనకు తానుగా ఒక ప్రమాదాన్ని కొనుకొచ్చుకున్నట్టు. ఓకే. ఇది కూడా అంతే, మన మంచి మార్గంలో నడిచేంతసేపు అంత మంచి జరుగుతుంది. ఓకే. ఎప్పుడు ఎదుటివాడు చెడిపోవాలని మనం అనుకుంటామో అప్పుడే మనం చెడిపోయినట్టు, అంటే మన సమాధికి మన బునాది మనమే తోడుకున్నట్టు. ఓకే. కాబట్టి నాన్న ఏదైనా సరే అమృతం కూడా ఒకసారి లేట్ అయితే ఇష్టం అవుతుంది. అవును. అమృతం కదా 2 రోజుల తర్వాత తినవచ్చు లేదు అనుకుంటాం, ఆ. అది మూత పెడితే అది కూడా పాసిపోయి ఇష్టంగా మారిపోతుంది. మ్. కాబట్టి అమృతాన్ని లేట్ చేయకూడదు, విషాన్ని విక్రయించకూడదు. ఓకే. ఏ స్టేజీకి ఆ స్టేజే ఉంటుంది, మంచి కానీ చెడు కానీ. అయ్యా 4 విధానాలు, ఇప్పుడు 4 విధానాలు ధర్మం నడుస్తుంది, అవును. కానీ ఆ 4 విధానాలు పోయినాయి, ఇప్పుడు ఒక పాదమే. ఈ ఒక్క పాదాన్ని కూడా ఈ ప్రకృతి ప్రళయాలు కూడా చాలా మంది దరిద్రులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, మంచి కోసం త్రపత్తం పడే వాళ్ళు ఉన్నారు, చెడు కోసం త్రపత్తం పడి ముందడిగేసి అవును. కొంతమంది ఈ ప్రకృతిని కలియోగం మొత్తం ఆగం చేసేవాళ్ళు ఉన్నారు. అవును. ఎవరికి ఉపయోగం తెలియదు. మనం అనుకుంటున్నాం కదా పూర్వీకుల వాళ్ళు ఫ్యూచర్లో బాగుండాలని కోరుకున్నారు, అవును. కానీ మనం ఫ్యూచర్లో బాగుండాలని టెక్నాలజీ పెంచి వాళ్ళని చేతులారా చెడగొడుతున్నాం. వాస్తవానికి అయితే మనం బాగుండిపోతే సరిపోద్ది, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎట్టబోతే నాకేంటి అనుకునే వాళ్ళే 90% ఉన్నారు. ఓకే. సో అయితే ఇంతకుముందు మీరు అన్నారు తాడింతన్నేవాడు ఉంటే వాడు తలంతన్నేవాడు ఉంటాడు అని చెప్పేసి. అవును. అయితే ఈ చేతబడి చేసేవాళ్ళు, ఈ పూజలు క్షుద్ర పూజలు చేసేవాళ్ళలో వీళ్ళు ఒక మనిషికి చేతబడి చేశారు అనుకుందాం. అవును. చేస్తే దానిని ఇంకొక మనిషిని పిలిపించి, ఇంకొక మంత్రగాడిని పిలిపించో, గురూజీని పిలిపించో తీయించేసుకుంటారు కదా. అవును. ఈ విషయం వాళ్ళకి తెలుస్తుందా? తీసేశారు, మనం చేతబడి చేసిన వ్యక్తికి అవును. ఇంకొక మనిషి వచ్చి తీసేశాడు, మంత్రం చేశాడని అర్థమవుతుందా వాళ్ళకి? అలా కూడా కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. ఇవాళ తన ఒక వ్యక్తి నాకు నచ్చలేదు, ఆ వ్యక్తిని చేతబడి చేశాను, అవును. అది కంటి చూపు ద్వారానో నోటి ద్వారానో ఏదో కొబ్బరికాయ తీసుకొచ్చి చేశాను, తను టైం బాగలేక చెడిపోతున్నాడు, నేను హ్యాపీ అనుకున్న సమయంలో తనకి ఏదో జరిగిందని ఒక వైద్యుని తీసుకొచ్చుకొని చేపించుకుంటారు. చేపించుకుంటారు. అవును. కొంతమంది ఒక వీధిలోనే ఉంటారు,
కొంతమంది ఇంటమిటిల్లు ఉంటారు, కొంతమంది కానిగెట్ ఉంటారు, కొంతమంది ఒక 4-3 పొలిమేర దాటి కూడా ఉంటారు. మరి ఇది వాళ్ళు బాగు చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుందా అని అంటారు. అవును. అదే అడుగుతున్నాను. నిజంగా చేసినట్టు తెలుస్తదా? నిజంగా దైవ నిర్ణయము, దుష్టశక్తి నమ్మినవాడు, దాన్ని పాటించేవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓహ్! ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు, ఖచ్చితంగా తెలుస్తుంది. చేసిన వాడు సరైనవాడు, తెలివిగలవాడైతే అది మళ్ళీ అతనికి వర్తించదు. మళ్ళీ ఆయన ట్రై చేసినా కూడా హ్మ్. అతనికి వర్తించదు. ఓకే. అదే వాడేదో మామ అనిపించుకుని పోయిన వాడికి అయితే మళ్ళీ వాడు ట్రై చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ దెబ్బకు గురే అవకాశం ఉంది. కాబట్టి తెలుస్తుంది. అయితే ఈ చేతబడి చేసిన తర్వాత అవును. తీసేసాడు గదా! ఇంకొక అవును. గురూజీ వచ్చి, ఇంకొక మంత్రం వేసి ఆయనొచ్చు తీసేసాడు కదా! అవును. మరి ఇతని మీద కోపం పెంచుకోడా వీళ్ళు? అర్హత లేదు. అర్హత లేదు. ఇప్పుడు మన పొలిమేరలో ఎంత సపోర్ట్ ఉంది, అది నన్ను ఎంతవరకు సంప్రదిస్తుంది, ఇక్కడికి పోతే నేను గెలవగలుగుతానా, ఇక్కడ నేను సాధించుకొని బయటకు రాగలుగుతానా హ్మ్. అనుకున్న వాడే ఆ కేసుని హ్యాండిల్ చేయగలుగుతాడు. ఆహా! లేదు నాకు తరం కాదు అనుకుంటే నా కాడికి రండి స్వామి, అంతరం తాగితే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను, హ్మ్. నేను అక్కడికి రాలేను. ఎందుకంటే ఒకరోజు కోసం ఏదో మూతి మీసాలు కోరుకున్నట్టు ఒకరోజు భాగవతం కోసం అట్లా నేను రాలేను అంటాడు. కాబట్టి అతను జయించగలుగుతాడు కాబట్టి ఇంటికి వచ్చి బాగు చేసి వెళ్ళిపోతాడు. అతనికి తిరిగి చేసి వాళ్ళ కోపం పడి అలాంటివి ఏం జరగదు. ఓకే. నాకు దీంట్లో ఉన్న సందేహం గూడా ఏంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు. ఒక ఆత్మని తీసేసారనుకుందాం, అవును. లేకపోతే ఒక చేతబడిని తీసేసారనుకుందాం. అవును. అది మీకేం ఎఫెక్ట్ కొట్టదా ఎప్పుడు? లేదు స్వామి, హ్మ్. అలా కొట్టదు అనుకుంటేనే మేము దాన్ని చేయగలుగుతాం. కొన్ని మా మీద పడుతుంటాయి. ఆ ప్రభావం పడుతుంటుందా? కొన్ని ప్రళయాలు, కొన్ని ఆత్మ విశ్వాసాలు, కొన్ని ఆ నీడలు కొన్ని వేధిస్తుంటాయి మమ్మల్ని. మేము చేసే నిత్య దైవ పూజలు, మేము చేసే నిత్య హోమాలు, వ్రతాలు, శాంతులు, హ్మ్. పెద్ద వాళ్ళ ఆశీస్సులు, అమ్మవారి దేవుళ్ళ ఆశీస్సులు, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, మంచి మనసున్న ఆశీస్సులు తీసుకున్న మంచి మార్గం నడుస్తాం కాబట్టి అవి మమ్మల్ని వేధించి ఒత్తిడి చేసినా కూడా వాటిని మేము సరైన మార్గం చెప్పి బంధించేస్తాం. ఓకే. ఒక గ్లాసులో ఒక పొగను బంధించినట్టు అలా బంధించేసి దానికి సరైన నివారణ చేసి గంగలో పడేస్తే అన్ని కోతలు కానీ నీటి కోత గొప్పది. ఓకే. ఆ నీటిలో నివారణ అయిపోతుంది. ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. మనం ఎంత శుభ్రంగా ఉంటేనే మనం కూర్చోగలుగుతాం. అవును. ఆ శుభ్రం ఎక్కడి నుంచి వచ్చింది? వస్త్రం ద్వారా నుంచి రాలేదు, నీటి ద్వారా నుంచి శుభ్రం వచ్చింది. ఫస్ట్ స్నానం చేస్తేనే వచ్చింది. అంతే. అన్ని కోతలు కన్నా నీటి కోత గొప్పది. గంగ, ఆ గంగ నుంచి శుభ్రం వచ్చింది కాబట్టి ఈ చెడును కూడా ఆ గంగలో మేము కలిపేస్తామండి. ఓకే. అలా అవి శాంతి అయిపోతాయి. హ్మ్. అంటే మా మీదకి వస్తాయి. అంటే వేధించటం అంటే, లేకపోతే ఇబ్బంది పెట్టడం అంటే ఎలాంటి చర్యలు చేస్తుంటాయి మీ మీద? వేధిస్తున్నామంటే మనం పూజ సమయం నుంచి ఆహారం తీసుకొని విశ్రాంతి సమయంలో కొన్ని ఇలా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, ఎంత పెద్ద గురువుగారైనా కొన్ని గడిలో తనకు కూడా కొన్ని వర్తిస్తుంటాయి బ్యాడ్గా. ఆ సమయంలో అతనికి దైవ నిర్ణయాలు, దైవ శక్తులు, దైవ ఆలోచనలు కోల్పోయి ప్రశాంతమైన స్థానంలో అతనికి ఆ సమయంలో హ్మ్. ఈ ఎక్కడెక్కడ నివారణ చేసినో అక్కడి నుంచి అవి అంతటితోనే అంతమైపోతే ఓకే. అంతం కాని కొన్ని ఉంటాయి మొండి. హ్మ్. ఆ మొండి తను నివాసం చేస్తున్న సమయంలో ఒత్తిడి చేస్తుంటాయి. ఓకే. ఆ ఒత్తిడి అనేది మీద పట్టడం, లేదా ఆయన ఏదైనా ఒంటరిగా ఉంటే పక్క నుండి పలకరించినట్టు, ఓహ్! బెదిరించినట్టు, హ్మ్. తనుగా భయపడుతున్నట్టు ఇలాంటివి ఉంటాయి. అనమశాలుడు అయితే తనుగా మళ్ళీ పూజలో కూర్చొని క్లియర్ చేసుకుంటాం. ఓకే. ఓకే. అట్లా అర్థమైపోద్ది మాకు, అట్లా ఇబ్బంది పెడతాయి. సో, అయితే నేను కొంతమందిని చూసాను. ఉమ్. ఈ చేతబడి జరిగిందనో, లేకపోతే ఆత్మలు ఒంట్లోకొచ్చాయనని జెప్పేసి కొంత డౌట్ పడుతూ ఉంటారు. అవును. పడుతున్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళ అహం దెబ్బతింటది. అవును. నాస్తికుల్లాగా నమ్మకుండా, నమ్మకం. ఇలాంటివేమి నమ్మకుండా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా? అవును ఉంటారు. వాళ్ళకి తెలుసు, కానీ మనసు ఒప్పుకోదు. ఒప్పుకోదు. ఒప్పుకొని ఆ పూజ చేయించుకోవడానికో, లేకపోతే ఆ నివృత్తి చేయించుకోవడానికో సహకరించదు. ఒప్పుకోరు. వాళ్ళేమంటారు, అవసరమైతే ఫారిన్ తీసుకువెళ్తా. నయమవదా? సైకియాట్రిస్ట్‌కి చూపిస్తా. ఫారిన్‌లో చాలా గొప్ప డాక్టర్లున్నారని అంటారు. నిజంగా ఇక్కడ ఏదన్నా పూజ చేస్తే, ఇక్కడ ఏదన్నా ఆత్మని ప్రయోగిస్తే, ఇక్కడ ఏదన్నా చేతబడి చేస్తే, అది ఫారిన్ తీసుకువెళ్తే నయమవుతదంటారా? లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు, నువ్వు అమెరికా పోయినా, లండన్, సింగపూర్, బ్యాంకాక్, ఆస్ట్రేలియా ఏ దేశం వెళ్ళినా నీకున్న దరిద్రం అది నీ అంటే వస్తుంది. హ్మ్. అది నువ్వు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. ఆ సమస్యకి సొల్యూషన్ దేవులాడుకోవాలి. అలా చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు గెలవగలుగుతావు. ఓకే. అది చేయన ఎడలో నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు తప్పస్తుడే అవుతుంటావు. నువ్వు మంచి మార్గంలో నడిచినా కూడా నిన్ను తప్పొస్తుంటుంటారు. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నా అవి బ్యాడ్‌గా నడుస్తుంటాయి. ఎంత సంపాదించిన నిలుగుపాటు ఉండదు. ఒకటి కాకపోతే మరొకటి సమస్యలకు గురవుతుంటారు. దేశం మారినంత మాత్రాన మీ సమస్య మారదు. ఇక్కడ మన అమ్మగారు ఉన్నారు. అవును. అమెరికా వెళ్ళాం. అంత మాత్రాన మన అమ్మగారు కాకుండా పోతారు ఇండియాలో? ఎందుకు కాకుండా పోదు? రిలేషన్‌గా పోదు గదా! కదా! అవును. అలాగనే ఇక్కడున్న సమస్య తగులుకుంది. బయట దేశం పోతే ఆ సమస్య క్లియర్ అవుతుంది.
అనే మాట మూర్ఖత్వం. ఓకే. ఎక్కడ సమస్య తగులుకుందో, ఎక్కడ మనం చెడుకు గురయ్యామో, అక్కడనే సొల్యూషన్ దేవులాడుకొని, దాన్ని పరిష్కారం చేసుకొని ఎక్కడికెళ్ళినా మంచి జరుగుతుంది. అవాళ జరగకపోయినా తెల్లారి జరుగుతుంది. తెల్లారి జరగకపోయినా ఇంకా 4 తర్వాత జరుగుతుంది. ఓకే. ఓకే. కానీ క్లియర్ చేసుకొని వెళితేనే మంచిది. ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడే క్లియర్ అక్కడనే చేసుకోవాలి. చేసుకోవాలి. ఎక్కడ బురద తొక్కామో అక్కడే కాళ్ళు కడుక్కోవాలి. అంతే. ఎక్కడ మనకు అంటిందో అక్కడ కడుక్కోవటం. సో, అయితే చాలామంది చెప్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాము. దైవానికి మించింది లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. మరి గుళ్ళో పూజ చేసే పూజారికి అవును. ఇట్లాంటివి ఏమన్నా సోకినప్పుడు వాళ్ళు దేవుడినే పూజిస్తే అయిపోతుందా? లేకపోతే ఇలాంటి పూజలు ఏమైనా చేయించుకోవాల్సి వస్తుందా? ఎందుకంటే దైవాన్ని మించింది ఏది ఉండదని అందరూ అంటారు. మనం అవును. నమ్మి తీరాల్సిందే. అవును. కానీ వాళ్ళకి కూడా ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు అవును. మరి వాళ్ళు ఎలాగా కేర్ తీసుకుంటారు? వాళ్ళు ఎలా జాగ్రత్త పడతారు? ఓకే. అయ్యగారులు, పురోహితులు, పండితులు, చారీలు, విశ్వబ్రాహ్మణులు, కాశీ బ్రాహ్మణులు ఇలా చెప్పుకుంటూ పోతే జన్యం ఉన్న ప్రతి ఒక్కరు దైవ భక్తులు, దైవ నిర్ణయం తీసుకునేవాళ్ళు. కానీ నేను ఒకటి అన్నాను ఇందాక, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకని. నువ్వు ఎంత అయ్యగారు కానీ, ఎంత వైద్యుడు కానీ, విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది విధిరాత, కర్మ, కర్త, క్రియ. అది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎవరికి చెప్పి రాదు. అది వచ్చినప్పుడు ఎంత అయ్యగారు కానీ, ఎంత శాస్త్రికుడు కానీ దాన్ని సరైన మార్గం తీసుకోవాల్సింది. ఓకే. ఇవాళ శని పూజ ఉంది. శనేశ్వరుడు కొంతమందికి శని ఉంటుంది పేరును బట్టి. అవును. అవును. పేరును బట్టి, రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి, నడిచే నడుము బట్టి, ఆ నెలను బట్టి, ఆ మాసం బట్టి, ఆ వారాన్ని బట్టి కొన్ని శనులు స్టార్ట్ అవుతాయి. కొన్ని గ్రహాలు. ఈ 9 నవగ్రహాలు ఉంటాయండి. చెప్పాను కదా ఇందాక 9 నవగ్రహాలు ఉంటాయని. అవును. ఆ 9 నవగ్రహాల్లో శనేశ్వరుడు చాలా బలమైన వాడు. శని ముందా పని ముందంటే శని ముందవుతూ పని వెనక చేస్తూ తన ఒత్తిడి చేస్తుంటే అలాంటి వాటికి బ్రాహ్మణులకి శాస్త్రికులు గుళ్ళలో పూజ చేసే వాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది. ఓకే. అప్పుడు కొన్ని నిష్ట నియమాలు పాటించి కొంతమంది బ్రాహ్మణులకి నల్ల నోములు, వస్త్రాలు, అవును. పండ్లు, బియ్యం, ఉప్పు, పప్పు ఇలాంటి కొంత దానం చేసి ఆ శనిని నివారణ చేసుకుంటారు. ఎవరిని వదిలిపెట్టదు స్వామి. ఎంత వాడికైనా ఆ సమయం వచ్చినప్పుడు తలంచాల్సిందే. ఓకే. మరి దీంట్లో కూడా అంతే అంటారు ఎట్లా? ఖచ్చితంగా నాను. ఓకే. మీరు ఎవరైనా బ్రాహ్మణులకి నేను చాలా మందికి బాగు చేశాను. చేసున్నారు? పిల్లలకు కానీ, వారి కుటుంబంలో స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, ఏజ్ బారైన కానీ, యూతులకు కానీ చాలా మందికి కూడా నేను బ్రాహ్మణులకి, అయ్యగారులకి, సిద్ధాంతులకు కూడా నేను బాగు చేశాను. ఓకే. వారి ధర్మం వారిది, మా ధర్మం మాది. అర్థమవుతుందండి. వాళ్ళు చేసే పూజ వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఫలించలేదు. ఫలించినప్పుడు ఇతర వాడి చేతుకుంటా ఎవరస్తంలో ఏముందో, ఏ పుట్లో ఏ పాము ఉందో, ఏ గుళ్ళు ఏ దేవుడు ఉందో, ఏ మనిషి ఏ మానవ రూపంలో ఉన్నాడో దైవము అని చెప్పని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు. మార్గం దొరుకుతుంది, పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా ఆత్మ సావుకి ప్రశాంత కావాలి. అర్థమవుతుందండి. నిదానమే ప్రధానము, శాంతికి భోజనం, తృప్తికి మరణం. నిదానమే ప్రధానం, శాంతికి భోజనం, తృప్తిగా మరణం. నిదానంగా భోంచేయాలి, శాంతిగా బ్రతకాలి, తృప్తిగా చనిపోవాలి. మృత్యు అలా వచ్చింది అలా వెళ్ళిపోవాలి అంతే. వేధించి ఒత్తిడి చేయకూడదు. కొంతమంది మంచంలో పచ్చివాత వచ్చి పండుకుంటారు. వాళ్ళు నరకం అనిపిస్తారు. ఎప్పుడు చనిపోతే బాగుంటుందని. కొంతమంది యాక్సిడెంట్ అవుతుంటాయి, బొక్కలు బయటకు వెళ్తాయి. ఎంత నరకం అది. కొంతమందికి క్యాన్సర్ వస్తుంది. ఎప్పుడో చనిపోతాం ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. అంటే ఇంకొక నెలకా 2 నెలలకా. ఎంత నరకం అది. మృత్యు అంటే అది కరెక్ట్ కాదు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోవాలి, మనకు తెలియకూడదు. ఆ తర్వాత దైవేక్ష. కానీ చాలామంది ఏం చెప్తుంటారంటే వీడు చనిపోయాడని వాడికి పాపం తెలియదు కదా, సడన్గా చనిపోయాడు కదా, అందుకే వాడు ఆత్మ అయ్యాడు అని అంటూ ఉంటారు కదా. అందులో నిజం ఉందంటారా లేదంటారా? క్షణంగా స్పాట్లో చనిపోయిన వాళ్ళకి, అనుకోకుండా చనిపోయిన వాళ్ళకి ఆత్మ అనేది ఖచ్చితం. ఓకే. కాకపోతే చనిపోయిన వారి శరీరంతోనే ఆత్మ కొంతమందికి నివారణ అయిపోతుంది. కొంతమందికి మృత్యు ఎలా వచ్చినా కొంతమందికి ఆత్మకు శాంతి పడదు. చేరిన కోరికలు. ఇందాక మీరు అన్నారు బాణావతి, శిలంగి, దెయ్యం, శాతబడి అనేది మనం పిలుచుకునే పేర్లు అవన్నీ. శాస్త్రాన్ని ఒకటే. కాకపోతే వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళు డిస్టర్బ్ అయ్యే విధానాన్ని బట్టి ఎక్కువ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చికాకులు. కొంతమంది తక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ చేసే వాళ్ళకి ఈ పేరు, తక్కువ చేసే వాళ్ళకి ఈ పేరు. కానీ సమస్య అంతా ఒకటే, ప్రాబ్లం అంతా ఒకటే. ఓకే. అయితే ఈ బాణామతికి, చిల్లంగికి, చేతబడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏదైనా ఒకటే. చేసేవాడైతే ఖచ్చితంగా చేయగలుగుతాడు. కాబట్టి వాటి పేర్లు అంతే. సమయాన్ని బట్టి, తను చేసే ప్రవర్తన బట్టి దానికి ఒక పేరు. ఇలా బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, జబ్బుల పేర్లు ఎట్లా ఉంటాయో ఈ ఎత్తుకి అనుకోకుండా గాలి సోకిన వ్యక్తులకి వారు చేసే ప్రవర్తన బట్టి ఒక పేర్లు. ఓకే. సో అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, ఈ బాణామతి కావచ్చు, చిల్లంగి కావచ్చు, లేకపోతే చేతబడి కావచ్చు, వీటికి సంబంధించి కొంతమంది చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే,
ఇదంతా ట్రాష్ ఏవి లేదని అంటారు. అవును. దానికి మీరేమంటారు? మొండిగా వాదించే వాడికి ఏం చెప్పలేం. అన్నీ బాగుండాలి. మనం ఎక్కడ బతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి మధ్యలో బతుకుతున్నాం. అవును. గాలి లేనిది బతకలేం. నేల లేనిది బతకలేం. ఆకాశం లేనిది బతకలేం. ఆహారం లేనిది బతకలేం. మనం తెలియని ఊపిరి మన శరీరంలో ఉంది. అది నీకు తెలుసా? దేవుడు లేడు అంటున్నారు కదా! అంత గట్టిగా వాదిస్తున్నారు కదా! నీకు తెలియని ఊపిరి నీ శరీరంలో ఉంది. ఎక్కడుంది ఆ ఊపిరి? హార్ట్‌లో ఉంది. హార్ట్ ఒకటే పని చేయాలి కదా! ఆ! మిగతా చేతులు, కాళ్ళు, తలకాయ, కన్నులు ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి? అంటే దానికి సపోర్ట్‌కి సంబంధించిన అయన్నీ అవయవాలు. ఈ ప్రకృతిలో సంబంధించినంత వరకు దైవం అనేది 100% ఉన్నది. దాన్ని ఢీకొట్టడం కోసం కొన్ని గ్రహాలు నిన్న చంద్రగ్రహణం చూశారు మీరు. అవును. అవును. చంద్రగ్రహణం. ఇవాళ ఒక మనిషికి సమస్య వచ్చిందంటే అయ్యో అని చెప్పి తలపట్టుకుంటాం. ఆ చంద్రుడు కూడా మొన్న ఒక సమస్య వచ్చింది. అవన్నీ గ్రహాలు. ఓకే. తప్పదు. ఎంత వాడైనా తప్పదు నాయన. సో సమస్య అనేది ఉంటుంది. కానీ ఆ సమస్యకి కూడా సొల్యూషన్ ఉంటుంది. అయితే ఈ చేతబడి ఇట్లాంటి వాటన్నిటిలోనూ అవును. మన ఆత్మనేమైనా వాళ్ళు కంట్రోల్ చేస్తారా? చేయగలుగుతారు. హ్మ్. చేతబడి అనేది అదొక పెద్ద పేరు. ఆత్మ ఈ గ్రహాలను బట్టి వేధిస్తుంటాయి. హ్మ్. ఆ గ్రహాలను బట్టి ఆత్మలు వేధించేటప్పుడు ఒక సమ్మె చేస్తే అంటే మనంతా ఒక్కడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి సమ్మె చేసుకుంటాం కదా! ఒక రూమ్‌లో ఉన్నట్టు. వారికి కొన్ని గ్రహాలు దరిద్రం వెంటాడుతున్నప్పుడు చెడు అంటే చెడు ప్రళయం చెప్పాను కదా! సూపు స్థానం అవును. కొంత కుటుంబం మీద ఇంటి మీద పడి నష్టపోవడం జరుగుతుంటది. అవునవును. అలాంటి వాళ్ళకి ఆ గ్రహాలు వర్తించవు. ఓహ్! వర్తించినప్పుడు తను ఏం చేస్తున్నా అర్థం కాదు కదా! హ్మ్. అలాంటప్పుడు ఆగమైపోతుంటాడు. ఈ ఆత్మ వాళ్ళ కంట్రోల్‌లో ఆ ఉంటది. కంట్రోల్ ఉంటుంది. ఓకే. ఆ క్షణం వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. సో, అయితే ఇక్కడ మనం ఇంకొకటి గూడా మాట్లాడుకోవాలి. అంటే ఈ ఆత్మలు కొన్నిటికి కాపలా ఉంటాయంటారు. ఈ అవును. నిధి నిక్షేపాలు ఉన్నాయి అని జెప్పేసి క్షుద్ర పూజలు చేసి ఆ నిధులన్నిటిని గూడా వశపరుచుకోవాలి. ఆ నిధులు తీసుకోవాలి అని జెప్పేసి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. అవును. సో, ఈ ఆత్మలు వాటికి కాపలా ఉన్నాయి అని జెప్పేసి చెప్తూ ఉంటారు. అవును. సో, ఆ ఆత్మల్ని తీసేసి ఆ నిధి నిక్షేపాలు తీసుకోవాలని చాలా మన పేపర్‌లో కూడా చూస్తూ ఉంటాం. అవును. అక్కడ ఆ క్షుద్ర పూజలు చేశారు. పాడుబడిపోయిన గుడి దగ్గర ఇక్కడ ఈ పూజలు చేశారని జెప్పి వింటూ ఉంటాం. అవును. అసలు నిజంగా ఉన్నాయా ఆ పూజలు? ఆత్మలు అక్కడ వాటికి కాపలా ఉంటాయా? ఉన్నాయి. ఒక ఇంటికి ఒక యజమాని కాపలా ఉన్నట్టు, హ్మ్. మన శరీరానికి మన వస్త్రం కాపలా ఉన్నట్టు, మన శరీరానికి మనం ఊపిరి, ఆత్మ, విశ్వాసం కాపలా ఉన్నట్టు, ఓకే. పురోహితులు, పెద్దవాళ్ళు ఇప్పుడు మనం ధనం, ధాన్యం, వస్త్రం దాచుకోవడానికి ఒక బీరువా ఉంది. ఒక వరండా ఉంది. అదే మన మామూలుగా సెల్ఫ్‌లు ఉంటాయి. ఏదో దాచుకోవడానికి మొత్తానికైతే ఒక ప్లేస్ ఉంటుంది మనకి. కానీ ఆ కాలంలో ధనం, ధాన్యం, ఐశ్వర్యం దాచుకోవడానికి బీరువాలు లేవు. ఓకే. అప్పుడు ఉండేది కుండలు, హ్మ్. రాగి అవును. బిందెలు, ముంతలు. అవును. ఇలాంటి వాళ్ళు ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి, ఇంకో రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెగబడుతూ అప్పుడు రాళ్ళని, రాజ్యాలను దోసుకుంటూ హ్మ్. పురోహితులలో చరిత్రలో మన గ్రంథాలు చదివినాం, బైబిల్ చూసాం. పురాణాలు చూసినాం. అన్నిట్లలో కూడా స్త్రీలను ఎక్కువ వేధిస్తూ రాజ్యాలను పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ క్షణంలో, ఆ రాజ్యంలో, ఆ సమయంలో నీకు నాకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తులను పట్టుకొని ఎవడో వచ్చి మన ధాన్యం దోసుకొని పోతాడని ఆ కాలంలో భూములల్లో, బావులల్లో దాసుకున్నారు. హ్మ్. శాన్లల్లో, గుళ్ళల్లో, అవును. బండ్లల్లో దాసుకున్నారు. వారు చనిపోవటంతో ఆ గుట్టు ఎవరికీ తెలియదు. అలా ఎక్కడో జరిగింది నిధులు సమస్య. అది మన కాలంలో కొంతమంది అపార్ట్మెంట్ కట్టేటప్పుడు గానీ, బిల్డింగ్‌లు కట్టేటప్పుడు గానీ, ఇంకా మిగతా ఏదైనా కట్టేటప్పుడు గానీ, పంట పైరో ఎనడగట్టిన ఇల్లు ఇప్పుడు ఉండవు గదండీ! అవును. అలా ఏమైనా చేస్తున్నప్పుడు గానీ, అవి తోరకాలలో బయటపడ్డప్పుడు నిజంగానే నిధులున్నాయి. హ్మ్. ఆ నిధులను బట్టి కొంతమందికి ఆత్మ శాంతి అవ్వదు అని చెప్పాను ఇందాక నేను. కొంతమంది ఇంటి మీద ఆత్మ ఉంటుంది. అవును. కొంతమంది పిల్లల మీద ఉంటుంది. భ్రమ ఉంటుంది. భ్రమ. అలాగనే నిధి మీద కూడా ఉంటుంది. అది కూడా కొంతవరకు ఆత్మశాంతి అంటే కొన్ని ఆత్మలు కొన్ని నెలలు, కొన్ని వారాల వరకే శాంతి ఉంటాయి. ఓకే. అవి కూడా మితిమించినట్టుగా ఉంటే కొన్ని శక్తులాగా మారిపోతాయి. కొన్ని గ్రహాలాగా మారిపోతాయి. ఓహో! మారిపోయి ఇది నాది. ఈ వస్తువు నాది. ఇంకెవరు దీన్ని తాగడానికి అర్హత లేదు అని ఒక బాధ్యత. దాన్ని ఎవరో పట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వటం, హెల్త్ బాగాలేకపోవటం, ఏదో అనారోగ్యానికి గురవ్వటం, మానసికంగా అర్ధాంతరంగా ఒత్తిడిగా చనిపోవటం. ఆ ఎఫెక్ట్ మీద పడి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇది ఎంతవరకు నిజం అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఓకే. మన సొమ్ము మనకు కానప్పుడు దాన్ని పట్టామంటే ఖచ్చితంగా మనం పాపానికి గురైనట్టే కదా! అవును. అవును. మరి ఆ సొమ్ము మందికి కాదు కదా! అందుకే పెద్దవాళ్ళంటారు పరాయి సొమ్ము పాముతో పాము సమానం. లాంటిదనేది. మరి ఆ సొమ్ము మందికి కాదు కదా! అలాంటప్పుడు మనం ఆ సొమ్మును పట్టినప్పుడే మనం తప్పొస్తులైనాం. హ్మ్. అయినప్పుడు దాన్ని ఉన్న దాని భయంకరమైన ఒక ప్రమాదం అనేది అతని మీద ఉన్న రక్షణ మన మీద వ్యాపించి ఒత్తిడి చేసి ఓకే. మనని అనారోగ్యానికి గురి చేస్తుంటది. ఓకే. ఓకే. దానికి ఆత్మవిశ్వాసం అంటే బందికానం అనేది అది. ఓకే.
మంది కాదు మనం ముట్టుకోకూడదు కదా స్వామి. సో అయితే చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాగా మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, లేకపోతే ఇట్లాగా పూజలు చేసేవాళ్ళు, ఆత్మల గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గురువులు అఘోరాలు అని చెప్పేసి కొంతమందిలో భ్రమ ఉంది. అసలు నిజంగానే అఘోరాలు లాంటి వాళ్ళే మీకు ఈ విద్యలు నేర్పించారా? లేకపోతే మీ పూర్వీకుల నుంచి వస్తున్న వాళ్ళకే ఈ విద్యలు సిద్ధిస్తాయా? అయ్యగారులకి, బ్రాహ్మణులకి, సిద్ధాంతులకి, మాలాగా జ్యోతిష్యం చెప్పి శాస్త్రవేత్తలు, పూజారులు, గురూజీలకి, అఘోరాలకు ఎటువంటి సంబంధం లేదు. లేదు. ఇదంతా అబద్ధం అయితే. ఎవరిది వారిదే. ఓకే. ఎవరు అబద్ధం అని అంటలేదు, ఎవరిది వారిదే. అంటే నేను అంటుంది ఈ అఘోరాల నుంచే నేర్చుకున్నారనే మాట అబద్ధమా అని అంటున్నా. అబద్ధమే, ఆ విషయం అయితే అబద్ధం. ఓకే. ఎవరి దైవము, ఎవరి శక్తి, ఎవరి నమ్మకము, ఎవరి వితండ వేదన, ఎవరి సంభాషణ అనేది వారిది. అఘోర నుంచే సాధు వచ్చాడు, సాధు నుంచే సిద్ధాంతం వచ్చాడు అన్నమాట అబద్ధం. అబద్ధం. అఘోర అన్నమాట వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. వాళ్ళకి ఆకలి ఉండదు, దపిక ఉండదు. వాళ్ళ ఆత్మవిశ్వాసమే ఆకలి భోజనం, దైవమే వాళ్ళకి రక్షణ. నిజమైన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు, ఆహారం లేకుండా అట్లాగే ఉన్నారు అని చెప్పేసి. అది నిజమైన అఘోరాలు, అదే వాస్తవం అన్నమాట. అది నిజము. అది మనం కూడా సాధారణంగా ఏదో ఒక వారం క్రితం, నెల క్రితం తయారు చేసిన బుక్స్లో కదా మనం చదివింది. కొన్ని వందల సంవత్సరాలు వెనకటి రాసిన బుక్స్లో చదివాం. అఘోరాలంటే మానవులు తిరిగే చోట ఉండరు. వాళ్ళు ప్రత్యక్షంగా, వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ విధానం వేరు. ఎవరికి వాళ్ళ ఇజ్జ నేర్పరు, ఎక్కడా నేర్చుకోరు. అదంతా దైవ నిర్ణయం మీద ఆశపడి ఉంటుంది, ఆ దైవ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ అయ్యగారులకి, బ్రాహ్మణులకి చెప్పేది కాదు అది. మేము కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంది కాదు. మా దైవం మాది వారసత్వం. మా తాతలు, మన తాతల కాంచి మా వారసత్వం. ఎవరో ఒక పర్సన్ వచ్చేసి నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను, మీ మంత్రసిద్ధి మీది ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో నాకు కూడా నేర్పించండి అని అంటే అది అవుతుందా? అసలు సాధ్యపడదు. అలాంటి లక్షణాలు కొన్ని అలవాటు చేసుకుంటే చేసే విధానం అయితే నేర్చుకోగలుగుతాం, కానీ ఆ మంత్రం అనేది అలా చేయాలి అనే ఒక ప్రవర్తన అనేది అది ఎంతవరకు వర్తించదు. ఓకే. ఇప్పుడు నీ అంటున్నాను అసిస్టెంట్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకంటే సీనియర్ అవ్వాలంటే నీకంటే నేర్చుకుంటే సీనియర్ అవుతారు. అది ఇది విద్య. అవును. టాలెంట్ ఎవడబ్బా సొమ్ము కాదు. ఇది సరస్వతి జ్ఞానం నుంచి పుట్టుకొచ్చింది. ఇది అలా కాదు నాన్న. దైవ నిర్ణయం అనేది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. ఈ దైవ నిర్ణయం అనేది ఆత్మవిశ్వాసం. అది పుట్టుకతోనే రావాలి. ఒక మొక్క మహావృక్షమైందంటే అది మొక్క నుంచే వృక్షమైంది. ఆ వృక్షం ఖచ్చితంగా ఉన్నదంటే మొక్క నుంచినే అది వృక్షం కరెక్ట్గా ఉండాలి. ఒక చిన్న విత్తనం నుంచి అది వృక్షం అవుతుంది. అది ఇలా బెండుగా పెరిగినట్టుగా ఉంటే గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, లేదా ఏదైనా ప్రమాదకరమైన తుఫాను వచ్చినప్పుడు అది పడిపోతుంది. అంటే ఆ మొక్క వెదిగి వేస్ట్. అంటే ఇలాంటి అడ్డమైన వాళ్ళు కొంతమంది లేని విద్యను కూడా సృష్టించుకొని కొంతమందిని మోసం చేస్తున్నారు. అలా అని చెప్పని అందరూ అలా ఉండరు. మన చేతికి పుట్టిన 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయండి? లేవు కదా. లేరు. మనం పుట్టిన కాడనే సావటానికి బ్రహ్మరాయి లేదు. ఒక తల్లి గర్భం పుట్టిన వాళ్ళందరికీ ఒక బుద్ధి ఉండదు. మన చేతికి పుట్టిన 5 ఏళ్ళు సమానంగా లేవు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఉంటారని మనం ఊహించడం తప్పు. అలా అని చెప్పని అందరూ మంచి వాళ్ళు ఉన్నారని అనుకోవటం కూడా తప్పు. కొంతమంది మోసలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నీతి నిజాతి పరులు ఉన్నారు. అదంతా తెలియాల్సింది ఎవరెవరికంటే నిజ నిజాలు తెలుసుకున్న వారికి, ఫేస్ టు ఫేస్ తెలుసుకున్న వారికి నిజ నిజాలు తెలుస్తుంటాయి. ఎక్కడో ఉండి నేను ఇలాంటి వాడిని అని చెప్పి అనుకున్న మాట అదంతా ఏదో ప్రెస్టేజ్ కోసం చెప్పుకునే విషయం. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 4. నలుగురులో మీ ఒక్కళ్ళకే ఈ విద్య సిద్ధించిందా? మిగతా వాళ్ళు కూడా దీంట్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా తాత, మా తండ్రికి ఇలాంటి విద్య ఉంది. నేనంటుంది మీ ఫాదర్కి పుట్టిన వాళ్ళు. మా ఫాదర్ 4. మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా ఈ వృత్తి, లేకపోతే మిగతా 3 కూడా ఈ విద్య ఉంది. అంటే ఈ 3 కూడా నాకంటే పెద్దవాళ్ళు ఉంది విద్య. కానీ వాళ్ళు వ్యవసాయం, వ్యాపారం అనుకుంటూ జీవనం సాగిస్తూ వారి పనులలో బిజీగా ఉంటూ ఇలాంటి మీద ఎక్కువ ఫోకస్ చేయక. అంటే మీ పేరెంట్స్కి ముందే మీకు విద్య నేర్పించే వాళ్ళు, మీ తాతలు కావచ్చు, తండ్రి కావచ్చు, మీకు విద్య నేర్పించిన వాళ్ళకి ముందే అర్థమైపోద్దా దీంట్లో ఫుల్ డీప్గా వెళ్ళే వ్యక్తి ఇతనే అని చెప్పేసి ఏమన్నా ఉంటుంది? ఒక టాలెంట్ ఉంది, వారసత్వం బట్టి. చెప్పాను 5 ఏళ్ళు సమానం లేవని. కొంతమంది తెలియగలడు ఉంటాడు, కడుపులు పుట్టినవారు. కొంతమంది తెలియగలడు ఉంటాడు, కొంతమంది ఎడ్డు మురుకుడు ఉంటాడు, కొంతమంది ఆత్మవిశ్వాసం గలడు ఉంటాడు. ఇది తండ్రిది కానీ తాతది కానీ బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి ఎవరికొకరికి వర్తిస్తుంది. మా ఇంట్లో నన్ను వర్తించారు. నేను కూడా నా చిన్న వయసు నుంచి ఈ గ్రంథాలు, బుక్స్, దేవుళ్ళు, దైవాలు, యాత్రలు, బహుమాలు, వ్రతాలు అంటే నాకు చిన్న వయసు నుంచి చాలా ఇష్టం. అవును. దాని ద్వారా నేర్చుకుంటూ వచ్చాను. అయితే మనకి ఈ బ్రాహ్మలు పూజ చేస్తుంటారు. మనకి అష్టోత్తరాలు, శత సహస్రనామాలు ఇవన్నీ కూడా ఉంటాయి
సహస్రనామాలు ఇట్లాగా ఉంటాయి రకాలు ఉంటాయి. వాళ్ళకి ఆ వేద పాఠశాలలో నేర్పిస్తారు. నేర్పిస్తారు, వాళ్ళకి ఒక స్టడీ మీకు ఈ మంత్రానికి సంబంధించి ఏమన్నా పుస్తకాలు గాని ఏమన్నా ఉంటాయా? లేకపోతే అంతా గూడా మీ గురువులు మీకు ఉపదేశం చేస్తే దానిని జ్ఞాపకం చేసుకొని పఠించటమేనా? వాస్తవం అంటే అండి, మీరు చెప్పినట్టుగా అయ్యగారులుగా బ్రాహ్మణులకి బుక్స్ ఉంటాయి, అవును. వాళ్ళకి ఒక స్టడీ ఉంటుంది, వేద మంత్రం ఉంటుంది వాళ్ళకి. ఆ వేద మంత్రాన్ని బట్టి వాళ్ళ పొజిషన్ బట్టి ఎన్ని పోగులు జంజం వేసుకుంటే అవును. ఉపనయనం చేస్తారు. ఎన్ని పోగులు జంజం వేసుకుంటే ఈయనకు అర్హత ఉండగలుగుతుంది. గర్భగుడిలోకి పోయే అర్హత ఎవరికి ఉండదు, హుహు. జంజం వేసుకున్న బ్రాహ్మడే తప్ప. అవును. మరి అలా అర్హత ఉన్నవారు బ్రాహ్మణ్స్. దానికి ఒక స్టడీ ఉంది, సైన్స్ ఉంది. ఏ మంత్రం ఎక్కడ చదవాలి, ఏ సమయంలో ఏ మంత్రం చదివి ఏ పూజ ఎట్లా స్టార్ట్ చేయాలి, శుక్లాంబరధరం విష్ణు అని శశివర్ణం అని ప్రతి పూజకి ఒక మొదలుపెట్టే ఒక విధానం ఒకటి ఉంటుంది, అది బ్రాహ్మ సైన్స్. హ్మ్. మా పూజకి స్టడీ లేదు, ఓహ్! బుక్స్ లేదు, ఏం లేవు. ఏమీ లేదు, ఒక లిపి గాని, ఒక అక్షరం గాని ఏం అక్షరం లేవు. కానీ ఏమీ లేదు. హ్మ్. మాది ఒక అమ్మవారి ఆశీస్సులు, వెనకట పెద్దవారు చెప్పిన జ్ఞానం మంత్రాలు, అది నోటి సరస్వతి అంతే. అంతే. నోటి వాళ్ళు సరస్వతి చెప్తే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. చేసుకొని ఇలా చెట్టులు క్రియాలు, ఇప్పుడు చెట్టు పూత కానీ, చెట్టు వేర్లు కానీ, చెట్టు కాయలు కానీ, చెట్టు నార కానీ, ఇలాంటి పిందులు కానీ, పండ్లు పడిన కాయలు కానీ తీసుకొచ్చి ఆయుర్వేద మందులు అవును. అవును. చూర్ణం చేసి ఇస్తుంటాం. ఓకే. తాతలు ముత్తాతలు ఇచ్చిన మాకు ఆశీస్సులను బట్టి అంతరాలు, తాయతలు, హ్మ్. చేతి ఉంగరాలు, కడాలు, ఇట్లా ఒంట్లో బాలిన వాళ్ళకి బాగు చేస్తుంటాం. అంటే మీ మీ ఒంటి మీద ఉన్న ఉంగరాలు, కడియాలకు కూడా ఆ మంత్రాల నుంచి వచ్చిన పవరే ఉంటుంది. అవును స్వామి, మేము మీరు పూజ వేసుకున్న చేసే రుద్రాక్షలకి అవును అన్నిటికి ఆ మంత్రాలు సిద్ధించిందే ఉంటుందంటారా? అవును స్వామి. ఓకే. అది ఓకే. కొన్ని సంవత్సరాల వరకు వారు హ్మ్. నిష్ట నియమాలు పాటించేంత వరకు మేము ఇచ్చిన వాటికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు కూడా నియమనిష్టలు పాటించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా స్వామి, పాటించాలి. వేరే పరాయి స్త్రీతోటి సంబంధాలు పెట్టుకోవడం అలాంటి కానీ, తప్పు కదా నాన్న. అలాంటివి ఏమి చేయకూడదు. పరాయి మందు భోజనం, తాగటము. మాంసాహారం కానీ, ఓహ్! పరా స్త్రీతోను కానీ, పరాయి వస్త్రం కానీ, హ్మ్. ఇతర వాహనాల్లో ప్రయాణం కానీ అర్హత ఉంటేనే చేయగలుగుతాం. ఓకే. మాకు కూడా నిష్ట నియమాలు ఉంటాయి నేను వారాలను ఇవాళే బట్టి. వినడం మీరు కూడా అంటే ఈ మంత్ర సిద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు నియమ నిష్ఠాలు పాటించాల్సిందే. పాటించకపోతే వాడు విద్య వ్యక్తే కాదు, ఓహ్! ఆ వ్యక్తికి అర్హతుడే కాదు. ఓకే. పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. ఓకే. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వస్తే పలానా టైం అవుద్దు అనుకొని మనం పాటించే వచ్చాం. ఈ హ్మ్. టైం ఇక్కడ కూర్చున్నాం. అవును. అదే పాటించకపోతే ఏదో ఈవినింగ్ అయ్యేది. హ్మ్. పాటించడం అనేది బాధ్యత, అది పద్ధతి. పాటించినప్పుడు అది పద్ధతే కాదు, వాడు శాస్త్రీయుడే కాదు. ఓకే. కాబట్టి పాటించడం అనేది పద్ధతి.